ప్రేమాస్వరూపి పరిశుద్ధమైన దేవుడా, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడండి ఆయన. మట్టి ఘటమునైన నన్ను మీ సులువు చాపు మరుగుపరుచుకుని నీ దివ్యమైన వాక్కుల ద్వారా దేని సేవకుడితో ప్రజలతో మీరు స్పష్టంగా మాట్లాడి విరుచున్న వారికి మేలు కలుగునట్లుగా మీరే మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య ధ్యానాంశము దేవుని బిడలకు ఉండవలసిన ఐక్యత యొక్క ప్రాముఖ్యత, లేదంటే ఇశ్రాయేలు ప్రజల ఐక్యత యొక్క దృష్టాంతము. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల్ని సర్వ సమాజంలో నుంచి, ఆయా జాతుల్లో ఉన్నటువంటి ప్రజల్లో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవాతి దేవుడు ప్రత్యేకమైన తన ప్రజగా, తనకిష్టమైనటువంటి జనాంగముగా, తనకు సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకుని ఆ ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా ఒక శ్రేష్టమైన ఐక్యతని చూడాలని కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవాతి దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని బానిసత్వం ఉన్నటువంటి ఐగుప్తు అనేటువంటి బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశం నడిపిస్తున్నప్పుడు అప్పుడు ఏదైతే జరిగినాయో, ఏదైతే మనకు దృష్టాంతంగా ఉందో, ఈ నూతన నిబంధన కాలంలో కూడా ఈ లోకమైనటువంటి ఐగుప్తులో నుంచి, సాతాను యొక్క ప్రగండ హస్తాల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుని తన ప్రజగా, తన బిడ్డలుగా దేవుడు ప్రత్యేకపరుచుకుని మనమందరము కూడా ఏక మనసుతో ప్రభుని వెంబడించి పరమకాణాలైనటువంటి పరలోక రాజ్యానికి వారసులు అవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకి బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్వకాలమందు రాయబడి ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తమే రాయబడి ఉన్నాయని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ, పూర్వకాలం పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు సర్వ సమాజములో ఏదైతే జరిగిందో అదే ఛాయగా ఈ నూతన నిబంధన కాలంలో కూడా జరుగుతుంది అని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వివరించారు. ఇదే మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంగతులన్నీ కూడా యుగాంతంలో ఉన్నటువంటి మనకి దృష్టాంతముగా జరిగినవి, మనకి బుద్ధి కలుగుటకై ఇవన్నీ కూడా రాయబడి ఉన్నవి. ఏం రాయబడి ఉన్నాయి? పాత నిబంధన కాలములో సర్వ జనాంగం పట్ల దేవుడు ఏ ఉద్దేశములు, ప్రణాళికలు కలిగి ఉండి ఎలాగా ప్రత్యేకమైనటువంటి సొత్తైన జనముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఈ రోజున దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ దివ్యమైనటువంటి సంఘములో కూడా అదే విధముగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏ ఉద్దేశములను
నెరవేర్చాలని కోరుకున్నాడో, ఈ రోజున దేవుడు తన కలవరి రక్తము చేత విమోచించబడి మనల్ని ఏర్పరుచుకున్నటువంటి ఈ సంఘములో కూడా, ఈ సార్వత్రిక సంఘాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ దృష్టాంతముగా ఏదైతే జరిగిందో అలాగే ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవాతి దేవుడు అని మనం చూసినట్లయితే, పాత నిబంధన కాలంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట కూడా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఐక్యతను గూర్చి పదే పదే ప్రస్తావించాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 12 గోత్రాల వారైనప్పటికీ కూడా, 12 జాతులు వారైనప్పుడు కూడా, 12 వంశములుగా ఉన్నప్పటికీ కూడా, ఆ 12 మందిని కూడా దేవుడు ఒక్కొక్కరుగా సంబోధించకుండా వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగము, దేవుడు ఏర్పరుచుకున్న జనాంగము, దేవుడు కోరుకున్న ప్రజ, దేవునికి సొత్తైనటువంటి జనాంగము అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సార్వత్రికమైనటువంటి వ్యక్తులుగా, సార్వత్రికమైనటువంటి వంశముగా దేవాతి దేవుడు పోల్చి చెప్పినట్లుగా ఈ నూతన నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన కాలంలో కూడా మనమందరము కూడా ఆయా ప్రాంతాల నుంచి, ఆయా జాతుల నుంచి, ఆయా వంశాల నుంచి మనమందరము కూడా మనం వచ్చినప్పటికి కూడా కలవరి రక్తం చేత కరబడిన మన అందరిలో కూడా సర్వకృప అనేది దేవాతి దేవుడు ఆయన ఆశిస్తుంది అంటే తెలుసా? ఐక్యత. సొత్తైనటువంటి ప్రజలుగా నిలవబడుతున్న మనం అందరము కూడా సమైక్యతతో బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు సంఘాన్ని ఎలా పోల్చుకున్నాడు అని చూసినట్లయితే తన శరీరంగా పోల్చుకున్నాడు. ఈ సంఘానికి దేవుడే శిరస్సుగా పోల్చుకున్నాడు. అంటే ఈ యొక్క శరీరములో ప్రతి అవయవము కూడా ఏ విధంగా ఒకదానితో ఒకటి అతుక్కబడి, ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఒక చక్కని ఉన్నతమైనటువంటి శరీరముగా ఎలాగైతే ఉందో, మనమందరము కూడా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా, సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సంఘంలో మేమందరం అవయవమును అనేటువంటి విధముగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ 12 గోత్రాల వారిని కూడా దేవుడు ఏ విధంగా సంబోధించాడో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే చదివించను కానీ మీకు చరిత్ర వివరించే ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. మీరందరూ కూడా గత కాలంలో మీరు అందరూ కూడా వాక్యం విన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇక కానాను దేశానికి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి భయంకరమైన సమస్య ఏంటంటే యోర్దాను నది. యోర్దాను నది ఉప్పొంగుతున్నటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్దాను నదికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆ యోర్దాను ఉప్పొంగుతున్న యోర్దాను నదిని దాటిన తర్వాత యెహోషువ చేసినటువంటి ఉన్నతమైన కార్యం ఏంటంటే 12 గోత్రాలకి సంబంధించినటువంటి 12 రాళ్ళను తీసుకొచ్చి ఆ యోర్దాను నది దగ్గర ఒక్కొక్కటిగా 12 రాళ్ళను పాతినట్లుగా మనకు కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి తరం వారు, రాబోయేటువంటి జనాంగము ప్రతి ఒక్కరూ కూడా ఈ 12 ఏంటి, ఈ 12 రాళ్ళు ఏంటి అని అడిగితే మనమందరం కూడా మన పిల్లలకి చెప్పాలి. ఈ 12 రాళ్ళు 12 గోత్రాల వారిని చూపిస్తుంది. దేవుడు ఇదే స్థలములో ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క యోర్దాను నది దాటించినటువంటి శ్రేష్టమైన స్థలం అని చెప్పి 12 గోత్రాలను సూచించినట్లుగా 12 రాళ్ళని ఇక్కడ పాతాలని చెప్పి దేవాతి దేవుని యొక్క ద్వారా యెహోషువ హెచ్చరించబడి 12 రాళ్ళని అక్కడ పాతారు. 6 రాళ్ళని పాతలేదు, 7 రాళ్ళని పాతలేదు, 3 రాళ్ళని అక్కడ నిలపలేదు, 12 రాళ్ళని అక్కడ నిలిపారంటే 12 మంది కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఐక్యత కలిగిన ఇశ్రాయేలు అని చెప్పి ప్రజలకు సూచించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవ సందర్భం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా ఐక్యత అనేది లోపించి ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి మెచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని యొక్క బలిపీఠం అనేది పడిపోయింది. దేవుని యొక్క బలిపీఠం పడిపోయి ప్రజలందరూ కూడా ద్వంద్వ మనస్తత్వాలతో, ప్రజలందరూ కూడా 2 తాంపుల మధ్య వాళ్ళ సతమతమైపోతూ దేవుని విడిచిపెట్టి ఆయా రకాలుగా బ్రతుకుతున్నటువంటి ఆ కాలంలో రోషం గలటువంటి యొక్క ఏలియా ఒకనొక సందర్భంలో ఒక చోట నిలబడి పడిపోయినటువంటి ఆ బలిపీఠం మీద, పడిపోయినటువంటి త్రోసివేయబడినటువంటి ఆ బలిపీఠం దగ్గర 12 రాళ్ళు నిలిపి అనే మాట ఉంటుంది. ఎన్ని రాళ్ళు అండి? 6 కాదు, ఎన్ని? 12 రాళ్ళు నిలిపి అక్కడ ప్రజలకి ఉన్నతమైన బలిపీఠము కట్టి ఒక శ్రేష్టమైన కార్యము చేసి సతమతమైపోయి 2 మనస్సుల మధ్య
నలిగిపోతున్న ప్రజలందరినీ కూడా ఒకే మనస్సులోనికి, ఒకే దేవుని ఆరాధించేటట్లుగా, ఒకే దేవుని పూజించేటట్లుగా, ఒకే దేవుని గణపరిచేటట్లుగా అక్కడ ఆయన చేసినటువంటి ఏలియా చేసినటువంటి కార్యక్రమంలో ఏలియా వాడింది అంటే తెలుసా? పడిపోయినటువంటి 12 రాళ్ళని అక్కడ నిలిపి ఒక బలిపీఠం కట్టాడు. వాక్యం ప్రేమిళ్ళారా, మీరు ఆరాధించేటువంటి ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా ఎవరికి వాళ్ళే, ఎవరికి స్వేచ్ఛను వాళ్ళు కోరుకుని వెళ్తున్నారు. అది దేవుడు ఆశించినటువంటి కార్యక్రమం కాదు. మీరందరూ కూడా ఏకరీతిగా ఉండాలి. మీరందరూ కూడా ఐక్యతగా దేవుని స్తుతించాలి. ఎందుకనంటే మీరందరూ కూడా దేవునికి సొత్తైన ప్రజలుగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రభుని ఐక్యతగా ఆరాధించినప్పుడు, ఎక్కడైతే ఐక్యతతో మీరు ప్రభుని ఆరాధిస్తే ప్రభు దిగి వచ్చి మీ ఎడల అద్భుతాలు చేస్తాడని ఇశ్రాయేలు ప్రజల్లో లోపించిన ఐక్యతని తెలియచేయడానికి ఇక ఏలియా 12 రాళ్ళతో బలిపీఠం కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తున్నటువంటి వారు ప్రారంభించిన సంఘాల్లో కూడా దేవుడు ఎందుకు అంత గొప్ప కార్యాలు చేశాడు, ఎందుకు అంత ఉన్నతమైన కార్యాలు చేశారంటే వారందరూ కూడా రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఏక మనసు గలవారే, ఏకాత్మ గలవారే ప్రభుని ఆరాధించారు కాబట్టి ప్రభు కార్యాలు అక్కడ జరగడానికి దేవుడు కృప చూపించారు. ఈ రోజున సంఘముల గురించి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు కోరుకుంటుంది, దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఎవరికి వాళ్ళు స్వేచ్ఛయుక్తంగా బ్రతకడం అనేది దేవుని చిత్తం కాదు. ఎవరికి వాళ్ళు నచ్చినట్లుగా మాట్లాడడం, నచ్చినట్లుగా బ్రతకడం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో మేమందరము కూడా ఒకే రక్తాన్ని సేవిస్తున్నాం, ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం, మేమందరము కూడా క్రీస్తు శరీరంలో అవయవం ఉన్నాం కాబట్టి మనమందరం ఐక్యతగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశముతో ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి. అంతేకాకుండా ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే గనక దేవుని యొక్క సన్నిధి రొట్టెలు ఎన్నో తెలుసండి? 12. ఎన్నండి? 12 రొట్టెలు, అవునా కదండి? ఆ బంగారపు గిన్నెలో, బంగారు పాత్రలో పెట్టబడినటువంటి రొట్టెల సంఖ్య ఎంత? 12. ఈ 12 ఏం చూపిస్తుంది తెలుసా? 12 మంది ఇశ్రాయేలు ప్రజలు చూపిస్తుంది. 12 మంది ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని, 12 గోత్రాల వారిని సూచిస్తుంది. ఏ గోత్రం ఎక్కువ కాదు, ఏ గోత్రము తక్కువ కాదు, అందరూ సమానమే అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి దేవుడు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రియమైన సంగమా, ఈ రోజున సంఘాల్లో మనం చూసినట్లయితే గనక, నిజంగా చూసినట్లయితే యాజకత్వంలో ఎంత రాజకీయాలు జరుగుతున్నాయండి. యాజకత్వంలోనే రాజకీయాలు చూసి రాజకీయాలన్నీ కూడా సంఘంలోనికి ప్రవేశించేటట్లుగా ఐక్యత లోపించి ఎవరికి వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున సంఘాలు ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఈ రోజున దేవుని నామం అనేది అన్యజనుల్లో అవమానకరంగా ఉంటుందనడానికి మనం అందరం కూడా ఒప్పుకోవలసినటువంటి నగ్న సత్యం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అలాగే భక్తుని యెషయాను గురించి కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోతాము, అహజు, హిజ్కియాను యూదుల రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం అంతా కూడా చూసినట్లయితే ప్రజలు దేవుని మరిచి బ్రతుకుతున్నారు. దేవుడు ప్రజలకి ఎంతగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినేటువంటి పరిస్థితులు లేనప్పుడు తన బాధ అంతా కూడా ఆకాశముతో భూమితో చెప్పుకున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సంస్కరించేటువంటి ప్రయత్నంలో ఇదిగో ఈ 12 గోత్రాల్లో ఆ గోత్రం పాడైపోయింది, ఈ 12 గోత్రాల్లో వాళ్ళు పాడైపోయారు అని అలా ప్రస్తావించకుండా భక్తుడైనటువంటి యెషయా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సంస్కరించేటువంటి ప్రయత్నంలో వాళ్ళందరినీ కూడా యూదావారులారా, యెరూషలేము వారులారా అని సంబోధిస్తున్నాడంటే ఈ మాట మాట్లాడుతున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సొలొమోను కాలం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంత ఐక్యతగా బ్రతుకారు. దావీదు కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంత ఐక్యతని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దావీదు కాలంలో ఎవరి పనిని వాళ్ళు నిర్వర్తించి ఐక్యతగా బ్రతకడానికి ఎంతగా ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచించండి. దావీదు కాలం అయిపోయిన తర్వాత, సొలొమోను కాలం వచ్చిన తర్వాత, రెహబాము కాలం వచ్చిన తర్వాత ఎందుకు ఇంత భయంకరమైనటువంటి అనైక్యత లోపించింది సంఘములో? ఎందుకు ఇంత భయంకరమైన అనైక్యత సంఘాల్లోనికి ప్రవేశించి అనేక మందిని విడదీసే ప్రయత్నం చేసింది అని చెప్పి
తనకున్నటువంటి బాధని వ్యక్తపరుస్తూ సేవకుడైనటువంటి యెషయా భక్తుడు అంటాడు కదా, యెరూషలేము నివాసులారా, యూదావారులారా, మీరు దేవుని మాట వినండి, మీరందరూ ఒక ఐక్యపరచబడి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు విడిపోయినటువంటి కాలం నుంచి భక్తుడైనటువంటి హిజ్కియా కాలంకి వచ్చేసరికి, మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత గత కాలం నేను ఈ 30వ అధ్యాయం మీద వాక్యం చెప్పాను. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయంలో హిజ్కియా గొప్పతనం గురించి మనం విన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి మొదటి వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసండి. చూడండి, 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్య వారికి పత్రికలను పంపెను. ప్రైజ్ ది హల్లెలూయా. చూడండి, ఒక నిజమైనటువంటి దర్శనం కలిగిన సేవకుడైనా, నిజమైన దర్శనం కలిగిన విశ్వాస అయినా ఎప్పుడు కూడా కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, వ్యక్తుల మధ్య ఐక్యతని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని యొక్క హృదయానుసారుగా బ్రతికిన హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేటప్పుడు, ఇదిగో నేను యోధా ప్రాంతానికి రాజుని, యోధా వంశీయులకు రాజుని, కాబట్టి నా యొక్క వంశం వారు మాత్రమే, ఈ 2 గోత్రాల వారు మాత్రమే వచ్చి దేవునికి పస్కా పండుగ ఉత్సాహాన్ని చేయడం అనేది దేవుని వాక్యానుసారం కాదు. ఇది ఎలా ప్రారంభించబడింది? ఈ పస్కా పండుగని ఆచరించవలసింది ఈ 2 గోత్రాల వారైనా కాదే. ఈ పస్కా పండుగను దేవుడు ఏర్పరిచినప్పుడు 12 గోత్రాలు కలిసి ఉన్నవే. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ 12 గోత్రాలు కలిసి ఈ పస్కా పండుగను ఆచరించకూడదు అని చెప్పి సాహసం చేసి విడిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని, ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుని తిరుగుతున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ హిజ్కియా రాజు కష్టమైన, ఇబ్బంది అయిన, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, యూదావారులారా, యెరూషలేము వారులారా, మీకు మనస్పార్థాలు వచ్చినది వాస్తవమే, మీరు విడిపోయిందని వాస్తవమే, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు నాయకులు ఎన్నుకొని మీరు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నది వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ పస్కా పండుగను ఆచరించాలంటే గనక మనమందరం కూడా ఐక్యతగా ఆరాధించాలి. పస్కా పండుగను ప్రారంభించినప్పుడు 12 గోత్రాల వారు చక్క ఐక్యతగా సాగారు. ఈ కడవరి దినాల్లో కూడా మనమందరం కూడా ఐక్యతగా కూడి 12 గోత్రాల వారు కలిసి పస్కా పండుగను ఆచరిద్దామని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి సమాచారాన్ని ఇశ్రాయేలు జాతంతా కూడా తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా ముందుకి స్వచ్ఛందంగా వచ్చి ఐక్యతను కలిగి ఈ పస్కా పండుగని, ఉత్సవ పండుగని జరుపుకున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఎప్పుడైతే కనుక 12 గోత్రాలు కలిసి పస్కా పండుగను ఆచరించారో, యెరూషలేము ప్రాంతంలో భక్తుడైనటువంటి సొలొమోను కాలంలో జరిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆనందం మరలా హిజ్కియా కాలంలో అనుభవించడానికి కారణం తెలుసా? అందరూ కలిసి ఆ పండుగను ఆచరించారు. కాబట్టి దేవుడు కోరుకున్న పాత నిబంధన గ్రంథంలో అయినా, క్రొత్త నిబంధన గ్రంథంలో అయినా దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికో, ఒక సంస్థకో, ఒక జాతికో ఒక ప్రత్యేకమైన విలువలిచ్చే దేవుడు కాదు, కానీ అందరినీ కూడా ప్రేమించే దేవుడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఎంత గొప్పవంటే ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథం మీకు అందరికీ కూడా తెలిసినటువంటి ఒక విలువైనటువంటి సత్యం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ముందుకు సాగుతూ ఉంటున్నారు. ఎరుకు అనే ప్రాంతానికి వచ్చారు. దేవుడు ముందుగానే ఎరుకో ప్రాంతం ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెప్పాడు, ఇదిగో ఆ శాపగ్రస్తమైనటువంటి ఎరుకో ప్రాంతం నుంచి ఒక్క వస్తువు కూడా ఎవడ తీసుకోవద్దు, అది శపించబడింది, జాగ్రత్త అని చెప్పి దేవుడు ఒక హెచ్చరికని ఇశ్రాయేలు సర్వ సమాజానికి యెహోషువ ద్వారా తెలియజేశారు. అలా తెలియజేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా, వణుకుతో, భయముతో వాళ్ళు ఏది కూడా ముట్టుకోకుండా ముందుకు సాగుతున్నారు. కానీ ఆకాన్ అనేటువంటి ఒక వాడు అతడు యోధా వంశానికి చెందినవాడు. ఏ గోత్రానికి అండి? యోధా గోత్రం, స్తుతించే గోత్రం వాడు. ఆ స్తుతించే గోత్రం కలిగిన వాడైనప్పటికీ కూడా ఈ ఆకాన్ అనే వాడు వెళ్ళి సేనాయి వస్త్రాన్ని, బంగారపు కమ్మిని తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు.
కృపగల దేవుడు, ప్రేమించే దేవుడు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. నిజంగా ఎవడు ఈ శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో దేవుని తెలియదంటారా? 100% తెలుసు. కానీ యెహోషువని పిలిచి, యెహోషువ అందరూ యుద్ధానికి వెళ్దాం, హాయి ప్రాంతం మీదకి వెళ్ళారు, యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధంలో ఓడిపోతుంటే బట్టలు చింపుకున్నటువంటి యెహోషువ కారణం ఏంటయ్యా అని పదే పదే దేవుని దగ్గర ఏడుస్తూ అడిగినప్పుడు దేవుడు ఒకటి అంటాడు, మీలో ఒకడు శపితమైన దానిని దాచుకున్నాడు గుడారంలో, అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఎవడయ్యా అలా చేసింది, ఇంత బుద్ధిహీన పని చేసింది ఎవడయ్యా అని యెహోషువ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసా, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో తెలుసా? ఇదిగో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని చూపించి పదే చేతెత్తి ఆ వ్యక్తిని బాధించిన దేవుని చిత్తం కాదు. ఒక్కడి ద్వారా మొత్తం సమాజానికి, ఒక్కడి ద్వారా మొత్తం 12 గోత్రాల వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ యొక్క తప్పుదం తెలుసుకోవడానికి ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటిని కూడా ఈ యొక్క యెహోషువ సమావేశపరిచాడు, ఎవరు మనలో ఇలా చేసిందని చెప్పి. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటంటే, అది మంచి అయినా చెడైనా మీరందరూ కూడా ఐక్యతను మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో వాళ్ళు ఎవరు ఎలా చేశారంటే అని చెప్పి ఒక్కరిని పదే ఏదైతే చూపించే క్రమం కాకుండా ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క తప్పిదాన్ని, ఇది మా తప్పిదమే, వాడి తప్పిదం కాదు, ఇది మా తప్పిదమే, ఈ యొక్క మా తప్పిదమే అనేటువంటి భావన ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా దేవుడు చూడాలని సమాజం అంతటిని కూడా వాడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, వాడు చేసినటువంటి బుద్ధిహీనతను బట్టి 12 గోత్రాల వరకు కూడా నష్టం వాటిల్లింది. ఈ రోజున సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరో చేసిన తప్పుదాన్ని బట్టి ఈ రోజున ఏదన్నా కానీ ఇబ్బంది, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు సంఘం అంతా కూడా ఐక్యతగా ఆ సమస్యని పరిష్కరించుకుని సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య మాది, ఇది నా వైఫల్యమైన సేవకుడు భావించాలి, ఇది నా వైఫల్యమైన విశ్వాసి భావించాలి, ఒకవేళ నిజంగా నా ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినట్లయితే నేను ఎలా స్పందిస్తాను అనేటువంటి భావనతో ఐక్యతగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతే తప్ప ఒక వ్యక్తిని ఏలెత్తి చూపించిన దేవుడు ఇష్టపడలేదంటే గనక చూడండి, ఇశ్రాయేలు యొక్క జాతిలో, ఇశ్రాయేలు ప్రజల్లో దేవాతి దేవుడు ఎంత ఐక్యతను చూడాలని ఆశపడుతున్నాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంత ఐక్యతగా బ్రతకాలని కోరుకుంటున్నాడో చూడండి. ఒకే తండ్రి గర్భాన్ని పుట్టినటువంటి ఈ 12 మంది కూడా ఐక్యతలు ఎప్పుడు కూడా చెదిరిపోకూడదు, ఐక్యతల నుంచి ఎవరు కూడా దూరం అయిపోకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎలా కోరుకున్నాడో నూతన నిబంధన కాలంలో కూడా సంఘముగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించేది. హల్లెలూయా. ఎందుకంటే దేవాతి దేవుడు పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో, రాబోయే కాలంలో కూడా దేవుడు ఇష్టపడుతున్నటువంటి పదే పలికే మాట్లాడి తెలుసండి. 12 గోత్రాల వారు మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూసినట్లయితే 12 గోత్రాల గురించి ఒక చక్కని ప్రస్తావన ఇస్తాడు చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 12 గోత్రాలు అనే మాట చక్కగా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 10 అధ్యాయం అంతలో కూడా అనేక చోట్ల చూడండి 12 గోత్రాల గురించి చక్కగా వివరించినట్లు, అంటే 12 గోత్రాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి 12 గుమ్మముల గురించి 21వ అధ్యాయంలోకి వచ్చి ఏముంటుందండి? 12 గుమ్మ సింహాసనం ఎదుట 12 గుమ్మముల గురించి ప్రస్తావన ఇక్కడ 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 అధ్యాయాలను మనం చూసినట్లయితే అక్కడ కనిపించేటువంటి 12 గోత్రాలు, ఇక్కడ 21వ అధ్యాయంలో భూమికి ఆకాశ సృష్టికర్త ఆయన సింహాసనం దగ్గర ఉన్నటువంటి 12 గుమ్మములు కూర్చుని ప్రస్తావన వస్తుందంటే 12 జాతులు లేదా 12 గోత్రాల వారు ఒకటే. అక్కడ ఏ గోత్రం ఎక్కువ కాదు, ఏ గోత్రము తక్కువ కాదు అనేటువంటి భావన ప్రపంచానికి తెలియచేయడానికి
దేవాతి దేవుడు 12 గోత్రాలు కూర్చున్న ప్రస్తావన అక్కడ తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఐక్యత కలిగి ఉండాలంటే, ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఏ విధంగా ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాడో సంఘంకి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఐక్యతను కాపాడుకుంటూ బహుశ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మాటలు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, అలాగే 1వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. 10వ వచనం కూడా చదవమ్మా. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోరుకుంటాడని దేవుడు? ఏక తాత్పర్యము, ఏక భావం, ఏక తాత్పర్యం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంఘం విస్తరించబడాలన్నా, నీ జీవితంలో దేవుని యొక్క మహిమ మన మధ్యకి దగ్గర రావాలన్నా, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటేందు బహుశ్రద్ధ కలిగి ఉండండి. ఈ రోజున సంఘంలో ప్రతి ఒక్కరము కూడా ఐక్యతను కాపాడుకునే విషయంలో బహుశ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకు? ఆదిమ కాలంలో ఆదిమ సంఘస్థులు వారు ఉన్నతమైన సేవ చేయగలిగారు, ఉన్నతమైనటువంటి సంఘాలు కట్టగలిగారు, అనేక మందిని ప్రభు కొరకు రక్షించగలిగారు. ఎందుకో తెలిసింది, వారు వేరు వేరు ప్రాంతాల వారు, వేరు వేరు ఖండాల నుంచి వచ్చిన వారు, వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, అందులో నల్ల జాతీయులు ఉన్నారు, తెల్ల జాతీయులు ఉన్నారు, వేరు వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో బహుశ్రద్ధ కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని కార్యాలు మనం చూడగలిగారు. కానీ ఈ రోజుల్లో సంఘంకి వచ్చినటువంటి అనేక మంది బాధాకరమైన విషయాలు, ఎంత బాధాకర విషయాలు అంటే కనుక, ఈ రోజున అనేక సంఘాలు కుప్పకూలిపోతున్నాయంటే, అనేక సంఘాలు కూలిపోతున్నాయంటే, విడిపోతున్నాయంటే, ఈ రోజున అనేక మంది కొన్ని గ్రూపుల వారిగా, కొన్ని జాతుల వారిగా, కొన్ని వంశాల వారిగా ఈ రోజున మాట్లాడుతున్నారంటే, అలా ప్రవర్తిస్తున్నారంటే, ఆ విధముగా సంఘాలు చీలిపోయి మా సంఘానికి వాళ్ళు రాకూడదు, వాళ్ళ సంఘానికి మేము వెళ్ళకూడదు అనేటువంటి ఒక ధోరణితో ఈ రోజున ప్రపంచమంతా కూడా ముందుకు సాగుతుందంటే కారణం తెలుసా? సాతానుడు ప్రజల్లో, సాతానుడు సంఘములో ఒక రకమైనటువంటి అనైక్యతని కలుగు చేస్తున్నప్పుడు, ఇది సాతాను యొక్క అనైక్యత అనేటువంటి భావన ప్రజలు గుర్తించకుండా ఈ రోజున అనేక విధాలుగా విడిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని సంఘాలు తలుపులు తాళాలు వేసేసుకున్నారనేటువంటి వార్తలు కూడా వింటూ ఉంటున్నప్పుడు గుండె పిండేస్తున్నటువంటి పరిస్థితి. దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలమైన మనం ఒకరి కోసం ఒకరు ఒక మెట్టి దిగలేమండి. ఒకరి కోసం ఒకరు, నేను ఒక మాట అన్నటువంటి ఒక అన్న, ఒక మాట అన్న ఒక అక్క, నా అక్క అయితే కనుక నన్ను ఇలా హెచ్చరించదా, లేకపోతే ఇలాగంటే నేను లోబడనా అనేటువంటి ఒక తగ్గింపు జీవితం ప్రజల్లో ఎక్కడొస్తుందండి. ఈ రోజున ఎక్కడ చూసినా కానీ అనైక్యత లోపించడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఒకటే కారణం, ఎవరికి వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆగస్టు మాసం వచ్చేసరికి ప్రతి ఒక్కరము కూడా, ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొప్ప ప్రౌడ్గా భావిస్తారు, చాలా గర్వంగా భావిస్తారు. ఏంటంటే ఈ నెలలో మేమందరం మేమందరము కూడా ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం యొక్క బానిసత్తులో ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో మగ్గిపోతున్నప్పుడు మా యొక్క స్వతంత్ర సమరయోధులందరూ కూడా ప్రయాసపడి మా భారతదేశానికి ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం తీసుకొచ్చారు అనేటువంటి ఒక చక్కని ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు మాసంలో స్వతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. మంచిదే, స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యక్రమం. అయితే ఈ కడవరి దినాల్లో, దుర్దినాలలో నేను అంటున్నాను, అపరిమితమైనటువంటి స్వేచ్ఛ, అపరిమితమైనటువంటి స్వతంత్రం
మనిషికైనా, సేవకుడికైనా, విశ్వాసకైనా, సంఘానికైనా అంత క్షేమం కాదు అనుకుంటున్నా. ఎందుకు అని అంటున్నానంటే, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎవరో కూడా ప్రశ్నించడానికి వీలు లేదు. నా పర్సనల్ లైఫ్, నా ఇష్టం, నా స్వతంత్రం నేను కలిగి ఉన్నాను. భార్య తన స్వతంత్రాన్ని తను ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తుంటే కుటుంబ సమస్యలు వస్తున్నాయి. భర్త తన స్వతంత్రాన్ని తను ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తే కుటుంబ గొడవలు వచ్చే ప్రయత్నం చేస్తాయి. పిల్లలు మనం చూసినామంటే కనుక, పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఎంత చక్కని సంరక్షణ ఉండేవారంటే కనుక, అక్కడికి వెళ్ళి వస్తానంటే కనుక చెప్పేవారు. ఇప్పుడైతే కనుక ఎక్కడికి వెళ్ళి వస్తున్నా, ఎన్ని గంటలకు వెళ్ళి వచ్చినా, ఎన్ని గంటలకు తిరిగి వచ్చినా, రాత్రి 12-1 గంటకు వచ్చినా తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వీళ్ళు. ఇది నా స్వేచ్ఛ, నా ఇంట్లో స్వేచ్ఛ ఉండలేదు, మా తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉండలేదు. వాళ్ళ పిల్లలు చూడండి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ మా అమ్మ బయటికి వెళ్ళి వస్తే అనేకారాలు, లోపలికి వస్తే కనుక అనేకారాలు మా తండ్రి అనేటువంటి ధోరణితో ఈ రోజున సమాజము, సంఘము వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరో కూడా మా మీద అజామస్ చేయకూడదు, ఎవరో కూడా మా మీద ప్రశ్నలు ఆడడానికి వీలు లేదు, నాకంటూ స్వతంత్రం ఉంది అని చెప్పి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎలా భావిస్తున్నారంటే, నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం, నేను స్వతంత్రం కలిగి ఉన్నాను, బ్రతుకున్న కొద్ది కాలంలో నేను స్వతంత్రంగా బ్రతుకుతాను, ఎవరికి కూడా నేను జవాబుదారిగా, ఎవరికి కూడా జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికైనా, దేవుని సేవకుడికైనా, విశ్వాసులకైనా ఎవరో కూడా నన్ను ప్రశ్నించడం వీలు లేదు అనేటువంటి ధోరణితో ఈ రోజున ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అనేక అనర్థాలు దారితీస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే గత కాలంలో చెప్పాను, స్వేచ్ఛను కోరుకుని నష్టపోయిన దీన అని చెప్పి. ఈ రోజున ఎవరైతే కనుక అధికమైన స్వేచ్ఛను కోరుకుంటారో, అధికమైన స్వేచ్ఛను కోరుకుని, అధికమైన స్వతంత్రాన్ని కోరుకుని నేను అలా బ్రతకాలని నిర్ణయాలు తీసుకుంటారో, చివరికి వాళ్ళ జీవితాలు ఎదురయ్యేది చేదు అనుభవాలే. చివరికి వాళ్ళ జీవితాల్లో ఎదురయ్యేది ఒంటరితనమే. అలాంటి వారిని మనం ఎంతో మందిని సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ప్రశ్నించేవారు లేదా మన యోగక్షేమాల గురించి పట్టించుకునేవారు, అలాంటి సంరక్షణలో మనం ఉండడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అందులో మొట్టమొదటిది, క్రియాపూర్వకంగా ఐక్యతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విశ్వాసి కూడా గుర్తుంచుకోవలసిన మొట్టమొదటి విషయం, విశ్వాసులందరూ కూడా ఒకే శరీరం చెందిన వారై ఉన్నాం. అంతేకాని విశ్వాసం మనం అందరం కూడా అండి ఒకే శరీరానికి చెందినవారు, క్రీస్తు శరీరము మనం అందరం అనే భావన. రెండోగా మనం చూసినట్లయితే కనుక, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన కార్యాలు జరిగించాలంటే ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంటే మనం అండి ఆత్మ అంటే, ఆత్మ ఏం కలుగు చేస్తుందంటే, ఏం కలిగి చేస్తుంది? ఐక్యతను కలిగి చేస్తుంది. ఆత్మ మనలో ఏం కలుగు చేస్తుందంటే ఐక్యతను కలిగి, వాళ్ళు ఏకాత్మతో, ఏక శరీరంతో ప్రభుని ఏం చేశారండి? స్తుతించారు, ప్రభుని ఘనపరిచారు. అప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీదకి దిగి వచ్చింది. ఐక్యత లేకుండా, సరైన సఖ్యత లేకుండా, సరైనటువంటి సహవాసం లేకుండా మన జీవితాల్లో దేవుని కార్యాలు మనం పొరపాటును కూడా చూడలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఐక్యతగా ఉండాలని కోరుకున్నాడో, కడవరి దినాల్లో సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతను కాపాడుకుంటేందు బహుశ్రద్ధ కలిగి ఉండండి. ఎవరో కూడా నేను గొప్ప అనేటువంటి భావనతో ఎవరో కూడా బ్రతకొద్దు. ఎవరము కూడా అలా బ్రతికే ప్రయత్నం చేయొద్దు. విడిపోవడానికి 1000 కారణాలు ఉన్నా కానీ కలిసి బ్రతికి దేవుని యొక్క నామాన్ని కనపరిచేవారుగా మనం అందరము కూడా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఐక్యతను కాపాడుకునే విషయంలో బహుశ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని మన సర్వ కోరుకుంటే మాటలు ముగిస్తున్న దేవుడు మనం దీవించును గాక. ఇప్పుడు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఐక్యత
మాకు దృష్టాంతంగా ఉందని, మేము కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి మా ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకుని దాని ప్రకారం బ్రతకడానికి మీరు కృప చూపించి ఐక్యతను కాపాడుకునే విషయంలో బహు శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.